అందరికీ ప్రైజులాడండి. అనుదినము దేవుని వాగ్దానం. ప్రియులారా, ఈ ఉదయకాలం దేవుడు మన కోసం ఏర్పరిచిన దేవుని వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేయుదును. ఆదికాండము 12:2. ఈ మాట అబ్రహాముతో ఎక్కడైతే స్వదేశాన్ని నుంచి నడిపించి విదేశానికి నడిపిస్తున్నాడో, దేశము కానీ దేశానికి నడిపిస్తున్నాము, దేవుడు అబ్రహాముతో ఒక వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానం ఏంటో తెలుసా ప్రియులారా? నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. అబ్రహామును దేవుడు ఆశీర్వదించి అబ్రహామును గొప్ప చేస్తానని ఆయన పలికిన మాట. ఎప్పుడైతే అబ్రహాము ఆయన మాట విని ఉన్నాడో, ఆయన అడుగుజాడులు నడిచే ఉన్నాడో, దేవుడు అబ్రహామును ఎంతగానో ఆశీర్వదించినట్లు మనం చూస్తున్నాం. ప్రియులారా, నిన్ను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేస్తానన్నాడు. మరి ఆనాడు అబ్రహాము మరి ఏ విధంగా అయితే పిలిచి ఆశీర్వదించాడో, ఈరోజు దేవుడు కృపగలిగిన దేవుడు పెంట కుప్పలో నుండి, బలహీనతలో నుండి, అలాంటి పరిస్థితుల్లో నుండి మనం లేవనెత్తి దేవుడు మనల్ని ఉన్నతమైన కృపతో నింపి గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకొనుటకు ఆయన మనం పిలిచి ఉన్నాడు. మరి అట్టి ఆశీర్వాదాలు పొందుతూ ఆయన అడుగు జాడులో మనం నడిచినప్పుడు, ఆయనకు మనం విధేయులుగా ఉన్నప్పుడు, ఆయన వాగ్దాన ప్రకారం మనం జీవించినప్పుడు, దేవుడు మన కుటుంబాలను మనల్ని దీవించుటకు శక్తి కలిగిన దేవుడు. ఇట్టి కృప పొందుతూ ఆయన రాకడ కోసం మనం సిద్ధపడదాం గాక. ఈ వాగ్దానం గురించి నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధాత్మ, నీ పాదాలు పట్టుకుంటున్నాం తండ్రి. నేను ఆశీర్వదించి నీ నామము గొప్ప చేస్తానన్నారు. నిజంగా తండ్రి, ఆనాడు అబ్రహామును ఏ విధంగా అయితే గొప్ప చేసి ఉన్నారు, అట్టి వాగ్దానంతో మా జీవితాలను మీరు నింపమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వినయం తేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.